జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. 3 ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రచార బరిలో పోటాపోటీగా దూసుకెళ్తున్నారు నేతలు. అయితే ఇప్పుడు అందరి చూపు కేసీఆర్ పైనే పడింది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ మారిపోతుందా? గులాబీ బాస్ మైక్ అందుకుంటే ప్రత్యర్థులకు ఇబ్బందేనా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు రేసులో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ప్రచారమైతే ఒక రేంజ్లో సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకు తగ్గ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. మాగంటి సునీత ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఎక్కడికెక్కడ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా బైపోల్లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ నవీన్ యాదవ్కు గనక ఎంఐఎం ఓట్లు కలిసొస్తే హస్తం పార్టీ విజయం సాధించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే కేసీఆర్ గనక జూబ్లీహిల్స్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటే ఫలితాలు గులాబీ పార్టీకి అనుకూలంగా రావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా మిగిలిన పార్టీల కంటే ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్కు అత్యంత కీలకం. ఈ ఉప ఎన్నికలో విజయంపైనే ఆ పార్టీ ఉనికి, ఊపు ఆధారపడి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్కి అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా తానే ప్రచార సారథ్యం వహిస్తున్న తలంపుతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినా ఇప్పటి వరకు కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా, ప్రచార సారథిగా ఉంటారని గట్టిగా చెబుతున్నాయి. ఆ మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరుగా కేసీఆర్ పేరును కూడా బీఆర్ఎస్ చేర్చింది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్లు తమ ప్రచారం ప్రారంభించేశారు. కేసీఆర్ గనక చురుగ్గా ప్రచారంలో పాల్గొంటే విజయం గులాబీ పార్టీదే అన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. జూబ్లీహిల్స్ ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో మొదటి పేరు కేసీఆర్. బీఆర్ఎస్ మొట్టమొదటి స్టార్ క్యాంపెయినర్ ఎప్పుడూ కేసీఆరే అవుతారు. అందుకే జాబితాలో ఆయన పేరు ఉంటుంది. కానీ ఆయన ప్రచారానికి వస్తారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆయన వచ్చినా రాకపోయినా ఆయన పేరు పెట్టడమనేది సంప్రదాయం, గౌరవం కూడా. అంటే లాంఛనం అనుకోవచ్చు. కేసీఆర్ ఉప ఎన్నికల్లో ఎప్పుడూ ప్రచారం చేయలేదు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఉప ఎన్నికలు వస్తే పూర్తిగా తెరవెనుక పాత్రకే ప్రాధాన్యమిస్తారు. నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేయలేదు. గతంలో దుబ్బాకకు ఉప ఎన్నిక జరిగినప్పుడు పరిస్థితి తేడాగా ఉందని, ఒక్క ప్రచార సభలో పాల్గొంటే సెట్ అవుతుందని సంకేతాలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. అందులో ఓడిపోయారు. సీఎంగా ఉన్నంతకాలం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కచోట కూడా ప్రచారం చేయలేదు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా గెలవడం అన్నది ఆయన పాలసీ. ఉప ఎన్నికల్లో ప్రచారం స్థాయికి తక్కువగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం, భవిష్యత్ రాజకీయాలను మార్చేవిగా ఉండడంతో ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో ప్రసంగించారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్గా ఉన్నారు. సరైన సమయం చూసి ప్రజల్లోకి వస్తారని అంటున్నారు. బహుశా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా రారా అన్నది చూడాలి.
త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు గులాబీ పార్టీకి చాలా కీలకం. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీఆర్ఎస్. ఇప్పుడు గనక ఉప ఎన్నిక ఓడిపోతే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో చేతులెత్తేయడం ఖాయమంటున్నారు. ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడమే బీఆర్ఎస్కు చాలా కీలకం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ నుంచి పోటీ తీవ్రంగా ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ అనుభవాల దృష్ట్యా కేసీఆర్ నేరుగా ప్రచారం చేస్తే తప్ప బీఆర్ఎస్ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలవకపోతే సిట్టింగ్ సీటు పోతుంది. పార్టీ పని అయిపోయిందని ప్రజలు నమ్ముతారు. ఇలాంటి సమయంలో జూబ్లీహిల్స్ను నిలబెట్టుకోవడానికి కేసీఆర్ ఒక్కరోజు సభలో ప్రసంగించినా చాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తెర వెనుక వ్యూహాలకే పరిమితమవుతున్నారు. ఆయన జూబ్లీహిల్స్ విషయంలో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని తదుపరి ఏం చేయాలో కేటీఆర్, హరీష్ రావులకు సందేశాలు ఇస్తున్నారని చెబుతున్నారు. పార్టీ పరిస్థితి ఎక్కడెక్కడ మెరుగ్గా ఉంది, ఎక్కడెక్కడ సర్దుకోవాలి, ఓటింగ్ ఎజెండాగా దేన్ని డిసైడ్ చేయాలో ఆయన సలహాలిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించే విషయంలోనూ ఆయన తెర వెనుక వ్యూహరచనలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి కేసీఆర్ నేరుగా జూబ్లీహిల్స్ ప్రచారంలో కనిపిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.